ఉల్లాకు ఎగ్ కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను. ఎగ్ వేయడం వల్ల ఇది చాలా టేస్టీగా ఉంటుంది అన్నట్టుగా. స్ప్రింగ్ ఆనియన్స్ అని కూడా అంటారు. ఉల్లాకు టమాటా ఇట్లా ఎన్నో రెసిపీస్ చేసుకోవచ్చు దీంతోటి, ఉల్లాకుతోటి. ఇది వింటర్లో మాత్రమే దొరుకుతుంది అన్నట్టుగా. ఇట్లా స్లైసెస్గా మొత్తం కట్ చేసుకున్నాక వాష్ చేసుకోవాలి ఉల్లికాడలను. ఇట్లా వాష్ చేసుకున్నాక పోపులోకి ఆనియన్, పచ్చిమిర్చి, కొత్తిమీర, మెంతాకు కూడా వేసుకోండి. వేసుకుంటే వేసుకోండి, లేకపోతే లేదు, స్కిప్ చేయండి. ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయినాక ఎండుమిర్చి, ఇందాక కట్ చేసుకున్న ఆనియన్, పచ్చిమిర్చి ఇవి కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. జీలకర్ర వేయండి. పోపులోనే జింజర్ గార్లిక్ పేస్ట్, పసుపు ఇవి మొత్తం కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుంది, ఫాస్ట్గా అయిపోతుంది అసలు ఈ కర్రీ. ఎంతో టేస్టీగా ఉంటుంది అసలు. నార్మల్ కుక్ చేస్తే బాగుండదు, ఎగ్ వేయడం వల్లనే టేస్టీగా వస్తుంది. ఇందాక కడిగి పెట్టుకున్న ఉల్లాకులను పోపులో వేయాలి. 10 to 15 మినిట్స్లో అయిపోతుంది అసలు. చాలా బాగుంటుంది కర్రీ. తింటా అంటే తినాలనిపిస్తుంది. రోటీ, చపాతి, రైస్లోకి చాలా బాగుంటుంది. ఎన్ని ఎగ్స్ కావాలనో అన్ని ఎగ్స్ వేసుకోండి. ఎగ్స్ వేయగానే వెంటనే టర్న్ చేయకండి, ఎందుకంటే మొత్తం అల్లం అయిపోతుంది ఎగ్ మొత్తం. ఇట్లా ఒక 2 మినిట్స్ తర్వాత టర్న్ చేయండి, నెమ్మదిగా కలపండి. ఎగ్ మొత్తం ఇట్లా అటు ఇటు కలిపినామంటే మొత్తం అల్లం అయిపోతుంది. స్లోగా కలపాలి. సాల్ట్ వేయండి, కారం. చాలా ఫాస్ట్గా అయిపోతుంది. లంచ్ బాక్స్లోకి మనకు టైం కూడా సేఫ్ అవుతుంది. కొందరు హడావుడిగా చేస్తూ ఉంటారు వంటలు, అట్లా చేయకుండా దీంట్లో స్పైసీ కోసం కొంచెం లైట్గా గరం మసాలా, జీలకర్ర మెంతుల పౌడర్ వేయండి. దానివల్ల ఫ్లేవర్ ఎక్కువ వస్తుంది, కొంచెం స్పైసీగా ఉంటుంది అన్నట్టుగా. కొత్తిమీర వేయండి, చాలా బాగుంటుంది కొత్తిమీర వేయడం వల్ల. కొందరికి నచ్చుతుంది, కొందరికి నచ్చదు. వేడి వేడి నాకు ఎగ్ కర్రీ రెడీ. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.